ఈ నూతన సంవత్సరపు సందర్భంగా దైవ వర్తమానమును మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యములో దేవుడు రాయించినటువంటి అనేకమైనటువంటి అమూల్యమైన దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులరా, గమనించినట్లయితే ఈరోజు నేటి దినం ప్రపంచవ్యాప్తంగా మరి నూతన సంవత్సరపు వేడుకలను చేసుకుంటున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ప్రేమైనటువంటి దేవుని వారులారా, నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరము సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రపంచమంతా కూడా 31 అనగా 31 రాత్రి నూతన సంవత్సరమును గురించినటువంటి ఎన్నో ఆటలు పాటలు, కేకులు కట్ చేయటం, అలాగనే కుటుంబ సమేతంగా ప్రేమైనటువంటి వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, ప్రపంచమే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ సంతోషిస్తున్నటువంటి, ఆనందిస్తున్నటువంటి రోజుగా మనము దేవుని వాక్యములో చూడకపోయినా లోకములో మనం చూస్తూ ఉన్నాం. కనుక నూతన సంవత్సరము వాక్య సందేశములో చెప్పబడుతున్నటువంటి అంశ భాగము కాలములు, సమయములను గురించి బైబుల్ తెలిపినదా, కాల సమయములను గురించి బైబుల్ తెలిపినదా, అనగా బైబుల్ చెప్పిందా అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యము నుండి మనం ఆలోచన చేయగలిగితే, కాలములు సమయములను గురించి బైబుల్ చెప్పిందా అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రపంచంలో ఇక్కడ మనకు పల్లెటూరులో బైబుల్ చేతబట్టుకొని ప్రకటిస్తున్న అందరి గురించి లోకం చెబుతుంది, వీళ్ళు మత ప్రచారకులని చెబుతుంది, ముద్రేసింది. వీళ్ళని గురించి ఏం చెప్తున్నారు? మత ప్రచారకులు. ఒక మతానికి చెందిన బోధనలు చెప్పి మత ప్రచారకులు అనుకుంటుంది క్రైస్తవ్యం గురించి, బైబుల్ గురించి, సమాజం, ఈ లోకం. అయితే దేవుని వాక్యములో ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, మత ప్రచారం అని ఏదో ఒక మతానికి చెందినది అనుకుంటున్నారు లోకంలో ఉన్న వాక్కులు, జ్ఞానం లేని వారు. అయితే దేవుడు ఈ విశ్వాన్ని గురించి, ఈ సృష్టి గురించి అనేకమైన విషయాలు దేవుని వాక్యములో రాయించాలన్నటువంటిది ఈ ప్రపంచములో మెజారిటీకి తెలిసినప్పుడు కూడా మెజారిటీ కానీ ప్రజలు ఇంకా ఉన్నారు బైబుల్ తెలుసుకోలేని వాక్యులు, గుడ్డివారు. కనుక బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం చదువుకోగలిగితే, ఎలా ప్రపంచములో బైబిల్కు మించిన గ్రంథం, బైబిల్లో దేవుడు చెప్పని మాట శాస్త్రీయంగా కానీ, జ్ఞానయుక్తంగా కానీ, లోకంలో కానీ, పండితులు కానీ, ఈ భూమి మీద ఎవడైనా సరే వాడు బైబిల్లో ఉన్న దేవుని వాక్యమును మాత్రమే స్మరించుకోవాలి. బైబిల్లో చెప్పిందే నిజం. లోకంలో చెప్పిన ఏ సైంటిస్ట్ అయినా బైబిల్లో ఉన్న దానిని ఐడెంటిఫై రుజువు చేయాలి తప్ప, వాడు సొంతంగా కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచములు ఈ విశ్వాన్ని
పరిశీలించిన చివరికి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి చెప్పాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ప్రియమైనటువంటి వాళ్ళ ఆది కాండం దేవుడు మొట్టమొదట సృష్టి చేసిన తర్వాత ఓ గ్రంథాన్ని రాయించాడు మోసే గారి ద్వారా. అదే ఆది కాండం. ఆది అనగా మొదటి పుస్తకం, మొదటి గ్రంథం. ఆది గురించి రాయబడిన, అంటే ఆది కాలంలో దేవుడు సృష్టించిన ఆది గురించి దేవుడు మాట్లాడుతూ ఆది కాండం 1వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడో, ఏం చెబుతున్నాడో, ఏం అర్థమైందో ఈ లోకానికి దేవుడి వాక్యంలో మనం చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు పగటిని రాత్రి వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానీ పడిగాడు. ప్రేమైనటువంటి వాళ్ళ కదా ఏం చేశాడు దేవుడు? సముద్రాలను, భూమిని, అలాగనే రాత్రిని, పగలను, ఈ భూమి మీద సకల కోటి జీవరాశులను ఇంకా మానవుడు పుట్టలేదు. అప్పుడే ఇంకా మానవుడు పుట్టలేదు. మానవుడు పుట్టక ముందే దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, సకల కోటి జీవరాశులను దేవుడు సృష్టించిన తర్వాత 14వ వచనంలో చెప్తున్నాడు. 14 పైన అంతటిలో కూడా దేవుడు భూమిని, ఆకాశమును, తర్వాత జలములను, సముద్రములను, వీటన్నిటిని, పక్షులను, జంతువులను, పురుగులను, అలాగనే ఎన్నెన్నో జీవకోటి రాశులను దేవుడు చేసిన తర్వాత 14 లోకమాన మధ్యలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచాడంట. పగటిని రాత్రిని వేరుపరచాలి అనుకున్నాడంట దేవుడు. రాత్రి పగలు కలిసి ఉంటే నీకు అర్థం కాదు. రాత్రి పగల్ని కలిసి ఉంటే ఓ మానవుడానికి అర్థం కాదు. కనుక రాత్రి ఏంటో పగలు ఏంటి రెండింటిని విభజించాలి అంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా. 2 జ్యోతులు కలుగునుగా అని చెప్పాడు. ఆ జ్యోతులు ఏమిటి? మొదట పెద్ద జ్యోతి సూర్యగోళం, రెండవ జ్యోతి చంద్రగోళం. ఇవి రెండింటినీ దేవుడు ఆకాశ విశాలమందు 2 జ్యోతులను చేసి ఈ రెండింటి పగలు నేలటానికి సూర్యుడు, రాత్రి నేలటానికి చంద్రుడు, ఈ రెండింటి మధ్యలో రాత్రి చంద్రుడు వస్తాడు, పగలు సూర్యుడు వస్తాడు. ఈ రెండింటి వలన ఏం జరుగుతుందంటే ఈ విశ్వములో, ఈ రెండింటి వలన ఏం జరుగుతుందంటే ఈ విశ్వములో కనుక ఆకాశ విశాలముగా జ్యోతులు కలుగును గాక అని చెప్పి అవి కలిగించిన తర్వాత కలిగించబడిన సూర్య చంద్ర నక్షత్రములు అవి కలిగించబడినవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగానే ఆకాశ విశాలమందు 2 జ్యోతులు వేశాడట. ప్రియమైన వాళ్ళారా, నంబర్ 1 ఏంటి? సూచనలను. ఈ భూమి మీద సూచనలను చూపించడం వరకు, ఈ భూమి మీద సూచనలను సూచించడం వరకు మరి అలాగనే కాలములు రావాలి, తర్వాత దినములు రావాలి, సంవత్సరములు రావాలి. ఇలా ఎన్నెన్నో ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సూర్య చంద్ర నక్షత్రముల వలన ఈ భూమి మీద జరుగుతుంది కాల పరిభ్రమం. నిజమేనా? ఇది నిజమేనా? నిజం. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళని, ఇది నిజం. సూర్య చంద్రులు లేకపోతే రాత్రి ఎంతో పగలేంటో నీకు అర్థం కాదు బిడ్డ అంటున్నాడు. రాత్రి పగలు అర్థం కాదు నీకు. కనుక ఈ రెండింటిని వేరుపరిచి ఇప్పుడు మొట్టమొదట ఏమన్నాడు? సూచనలు అన్నాడు. సూచనల గురించి మనం అయితే సూచనలు అంటే ఏంటి వల్ల సూచన బైబిల్ ఎలా చదువుతాడు? బైబిల్ చదివితే ఎలా చదవాలి? చెత్తం మీకు బోధించిన తర్వాత మర్చిపోతుంది. అసలు బైబిల్ చదివేటప్పుడు
మతం గురించి చెప్పేవాళ్ళు అనుకుంటున్నారు, క్రైస్తవుల గురించి, బోధకుల గురించి. ఇంతవరకు మన క్రైస్తవ బోధకులు మతం గురించి చెప్తున్నాడు, మత పుస్తకం అని పరిచయం చేస్తున్నారు సమాజాన్ని. మత పుస్తకం అని చెప్పుకుంటున్న క్రైస్తవ బోధలకు తెలియని కూడా అతీతమైనటువంటి శాస్త్రము దేవుడు బైబిల్లో ఎప్పుడో రాయించాడు. బైబిల్లో ఎప్పుడో రాయించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడు వల్ల తీసేదని, కనుక దాన్ని బయటికి తీసుకెళ్ళి ఈరోజు సమాజంలో ప్రియమైనటువంటి దేవుని వల్ల బైబుల్ మత పుస్తకం అనుకుంటున్నారు. ప్రభుని నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని దగ్గరకు రండి, దేవుణ్ణి విశ్వసించండి అని చెబుతుంటే ఏదో మత పుస్తకం వీళ్ళకి ఇక్కడ గత్యంతరం లేక బ్రతికి తెరువు మనకు బైబుల్ పట్టిన వాడు ఒకడన్నాడు. బైబులే పెద్ద, బైబుల్కి చరిత్ర వినయరాజు అనేవాడు అన్నాడు. బైబుల్ అంతా కల్లి బొల్లి పుస్తకం అని చెప్పాడు. ఇంకేమన్నాడు, చాగంటి కోటేశ్వరరావు ఏమన్నాడు తెలుసా, 6 దేవుడు చేయటం ఏంటి, ఇదంతా కూడా బైబుల్ అంతా తప్పు తడకల పుస్తకం అని చెప్పాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని వల్ల సూచనలు మన సూచనల గురించి ఆలోచన చేద్దాం. ఇంతకీ ఈ గొప్ప 2 జ్యోతులలో నుంచి ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడట. ఒక పాఠాన్ని, ఏంటా పాఠము? సూచనలు అంటే ఏంటి? ఏ సూచనలు చూపిస్తావమ్మా? రాత్రిని పగల్ని సూచించేటివి ఏంటో తెలుసా? ఈ సూర్య చంద్ర నక్షత్రాన్ని ప్రేమైన వల్ల నీకు ఒక దినం రావాలన్నా, ఒక దినము గతించిపోతుందని చెప్పుకోవాలన్నా, ఒక దినము ఒక సెకండ్ నుంచి ప్రారంభం అవుతుంది. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? కొట్టండి గూగుల్, మీరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లోకి వెళ్ళిపోయి సూర్యుడు ఎక్కడ మొట్టమొదట ఉదయిస్తున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళగా, ఈ రోజు కాలమానము ప్రపంచమంతా కూడా ఒకటి కాదు. కాలమానము ప్రపంచవ్యాప్తం ఒకటి కాదు. ఇండియా దేశానికి, అమెరికా దేశానికి సుమారుగా 12 గంటలు లోగా ఉంది. అంటే మనకి ఇక్కడ ఉదయం అయితే అక్కడ వాళ్ళకి రాత్రి అవుతుంది. అలాగనే ప్రపంచవ్యాప్తంగా దేనిని బట్టి మానవుడు లెక్కించుకుంటున్నాడు దినాలను, దేని బట్టి సమయాన్ని లెక్కిస్తున్నాడు, దేన్ని బట్టి నిమిషాలను లెక్కేస్తున్నాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగిన ప్రేమైన ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ మానవుడు మొట్టమొదట ప్రపంచంలో జ్ఞానానికి, శాస్త్రానికి కళ్ళు తెరిపించే ఒక నిజం దేని నుంచి జరిగిందో తెలుసా? మీరు బట్టి చూస్తే గూగుల్ని, సూర్యకాంతిని బట్టి, చంద్రకాంతిని బట్టి మానవుడు టైముని, గడియాలను తయారు చేసుకున్నాడంటండి ప్రపంచంలోనే. బైబుల్ అంత నిజమా? బైబుల్ అంత వాస్తవమైనదా? ప్రపంచంలో నాస్తికుడుగా సైతం, దేవుని నమ్మిన ఆస్తికుడుగా సైతం ప్రపంచ మేధావుల కళ్ళు తెరిపించింది శాస్త్రం. చెప్పింది మాట నేను చెప్పలేదు. దీనిని బట్టి కాలమానాన్ని లెక్కిస్తున్నాడు. రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాడు కదా మనిషి. మరి 360 రోజులు గతించిపోయాయి. మొదటి దినం 2026వ సంవత్సరంలో ప్రవేశించామని చెప్పుకుంటున్నాడు కదా మనిషి. అది రావటానికి, అది నీకు జరగటానికి కాల పరిభ్రమం జరిగింది. ప్రియమైన జరిగితే వచ్చింది నీకు, అది ఊరికే రాలేదు. చాలా మంది అనుకుంటున్నారు ఏదో దేవుడు ఆయన నిద్రపోతున్నట్లే మనం ఇలానే ఉండ, సృష్టి తనంతటి తానే జరుగుతుంది అంటాడు నాస్తికుడు. వాడు అన్నం వండుకొని తినకపోతే అన్నం తనంతటి తానే తన దగ్గరికి వస్తుందా? పిచ్చి జ్ఞానం, చదువు ఎక్కువైతే కళ్ళు నెత్తికెక్కే ప్రశ్నలు వస్తున్నాయి కొంతమంది. కనుక ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇలా శాస్త్రం చెప్పింది, శాస్త్రవేత్తలు చెప్పారు. దీన్ని బట్టి కాలమానాన్ని కొలిచారంట. సూర్యుడు చంద్రుడిని బట్టి కాలమానాన్ని కొలిచాడంట ప్రేమైన వాళ్ళరా. అందుకే
చూడండి, ఇంకా సూచనలు అంటే ఏంటో, సూచనలు అన్నాడు కదా. నేను చెప్తే కూడా బైబుల్ ఆన్సర్, బైబుల్ మనం చెప్పుకునేది కదా. బైబుల్లో దేవుడు చెప్పింది నిజం. మానవుడు ఏది దానితో ముడికట్టి మాట్లాడినా అది అబద్ధం, కల్పనలు. కనుక చూద్దాం సూచన ఏంటో చూద్దాం. సూచనలు ఏం జరుగుతున్నామో శాస్త్రవేత్తలు చెప్పాడు కనుక మీరు చెప్తే మేము వినడానికి ఏమన్నా చెవులు గుళ్ళు పెట్టుకున్నామనొచ్చు మనకు సమాధానం. అంతే కదా. యోహానుల అలానే ప్రశ్నలు వేస్తాడు. నువ్వు ఏదో చెప్పావు కాబట్టి దాన్ని వినటానికి అమ్మో నేనంత జ్ఞానం లేని కాదు. అలాగే నమ్మాడు సహోదరుడు బైబుల్ని అలాగే నమ్మాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, చూద్దాం రాజులు 2వ గ్రంథం. సూచనలు ఏంటో మనకి చెప్తాడు అక్కడ. సూచనలు ఏంటో ప్రపంచానికి కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే బైబుల్లో రాయబడ్డ ఈ శాస్త్రము కళ్ళు తెరవకముందే, శాస్త్రం ఇంకా ప్రపంచానికి చెప్పగలిగే దేవుడు వాక్యంలో దేవుడు ఎప్పుడో రాయించాడు. ఎప్పుడు రాయించాడు అంటే ప్రేమైన ఉన్నారా, హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, అతడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. యెషయా ప్రవక్త అయినటువంటి నా కుమారుడా, నీవు వెళ్ళి హిజ్కియా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వెళ్ళు వాడికి చెప్పు. ఏం చెప్పాలో తెలుసా? నీవు మరణమవుతున్నావు, దేవుడు నిన్ను చంపయబోతున్నాడు అని చెప్పినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, అతనికి అర్థం కాలేదు. దేవుడు నన్ను ఎందుకు చంపుతాడు, ఎలా చంపుతాడు అంతే కదా. ఈరోజు రాజులు సరే నువ్వు తప్పుగా నడుస్తున్నారా, ఒక వార్డ్ నంబర్ చెప్తే వానికి కళ్ళు నెత్తికెక్కుతాయి. అర్థం. ఒక ఎమ్మెల్యే చెప్పినా వింటారా? ఒక భక్తుడు బైబుల్ పట్టుకొని నీ పాపాలు ఎక్కువైనాయి, నువ్వు నీ పాలన అయిపోతుంది కదా, చూశాను ఇలాంటి వాళ్ళని ఎంతో మంది వస్తున్నాం. కానీ ప్రేమైనటువంటి వాళ్ళ ప్రవక్త అయిన యెషయా గారు ఎప్పుడైతే హిజ్కియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, నీవు మరణమవుతున్నావు, దేవుడు నిన్ను చంపేయబోతున్నాడు, దేవుడు నీ యొక్క ఆశని ఇంతటితో ముగించబోతున్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో ప్రియమైనటువంటి వాళ్ళ, అతడు గోడ కట్ట తన ముఖమును తిప్పి కన్నీళ్లు విడిచి ఏడ్చి, దేవా నేను నీ ఎదుట ఒకవేళ తెలుసో తెలకనో, ఒకవేళ అనుకోని సంఘటనగా ఏదైనా నీ దృష్టిలో నేను పాపం చేసింటే నన్ను క్షమించమని గోడ కట్ట తన ముఖమును తిప్పి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ యెషయా ప్రవక్తతో దేవుడు ప్రత్యక్షమై వాని పాపములు నేను క్షమించాను, వాడు పశ్చాత్తాపడ్డాడు, వాని పశ్చాత్తాపాన్ని నేను స్వాగతించాను, మళ్ళీ వెళ్ళి అతనికి 15 సంవత్సరాలు నేను మళ్ళీ ఆలోచన ఇవ్వబోతున్నాను, అతన్ని బ్రతికిస్తానని చెప్పు, లేకపోతే వాడు కుమిలి చచ్చిపోతాడు. ఇప్పటికే కాళ్ళ చేతులు చల్లబడ్డాయి కదా. కనుక వెళ్ళి నువ్వు చెప్పు అని ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు, అప్పుడు ప్రవక్త వెళ్ళి హిజ్కియా ప్రవక్తతో చెప్పినా, అప్పుడు హిజ్కియా ఏమంటాడు తెలుసా? నమ్మాలా నేను ఏమో అంటే నమ్మాలా ఏమో అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మరి ఆ మాట చెప్తాడు. రాజులు 2వ గ్రంథము చదువుతారా? రెండో రాజుల గ్రంథము చదువుకుందామా? 2వ రాజుల గ్రంథము చూసారా? 20వ అధ్యాయం 8-9 వచనాలను చూసుకుందాం ప్రియులారా. 8వ వచనంలో, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3 దినముల్లో ఆయన మందిరమునకు ఎక్కిపోదుననుటకును సూచన ఏదని హిజ్కియా అడగగా, ఏమంటున్నాడు? యెహోవా నన్ను మళ్ళీ మరణకరమైన ఒక జబ్బు పుండు పుట్టించాడు, అతడు చచ్చిపోవడానికి హిజ్కియా రావు. ఎలా మరణకరం అవుతున్నాడు అంటే కొంతమంది అలానే చచ్చిపోతారు తెలుసా. దేవుడు వదలక
ఎలా వస్తుందో, యాక్సిడెంట్ రూపంలో వస్తుందో, పాము కాటు వల్ల వస్తుందో, లేకపోతే ఎదట మనుషుల నుంచి నీకు మరణం వస్తుందో, లేకపోతే విషపురుగుల వల్ల వస్తుందో, రోగాల వల్ల వస్తుందో, ఏ రకంగా నీకు మరణం వస్తుందో వెయిట్ చేయమంటున్నాడు. అలా వెయిట్ చేస్తూ అతడు అంటున్నాడు, అతనికి మరణకరమైన జబ్బు. ఆ జబ్బు ఎలా వచ్చిందంటే అతన్ని చంపేయడానికి వచ్చింది. అతనికి జబ్బు కొంతమందికి అలానే వస్తాయి మరి జబ్బులు. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యుల దగ్గర ఆశ్రయించిన, ఎంత ధర్మం వెచ్చించినప్పుడు ఏమైనటువంటి వాళ్ళ మరి రోగనయం కాని భయంకరమైన మరణకరమైన వ్యాధి కొందరిలో ఉంటుంది. అందుకే కొన్ని రోగాలకి మందులు లేవు. ఎయిడ్స్ రోగం వస్తే నీకు మరణమే. కాకుంటే కొంతకాలం నువ్వు ఎంతవరకు చేస్తావు కొంతవరకు నిన్ను లిమిటెడ్లు పెట్టడానికి ఉంది తప్ప ఇంకా రోగమును పూర్తిగా నివారించే, రోగాన్ని నయం చేసే మందులు లేవు. కరోనా వ్యాధి వచ్చింది మనకు 2019లో. ఆ వ్యాధికి తర్వాత కనుగొన్నారు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోను అని చెప్పారు కనుక అప్పుడేమైనటువంటి వాళ్ళు అలాంటి భయంకరమైన క్షయ వ్యాధి, భయంకరమైన బాగుండాలి వ్యాధి హెజ్కియా ప్రవక్తకు వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క యెషయా ప్రవక్త గారు చెప్పినప్పుడు ఇతడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, దేవుడు నన్ను స్వస్థపరచుటకు సూచనలు ఏంటి? నన్ను ఆయన బాగు చేస్తున్నాడు అంటున్నావు కదా, నన్ను మళ్ళీ దేవుడు 15 సంవత్సరాలు ఆలోచనిస్తానంటున్నాడు కదా అని చెబుతూ, యెహోవా నన్ను స్వస్థపరచుటకు నేను మూడో దినమున ఆయన మందిరమునకు ఎక్కి వచ్చుదును అనుటకును సూచన ఏదని యెషయాను అడగగా, యెషయా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందులకు నడుచును కదా, అది 10 మెట్లు వెనకకు నడిచిన ఎలా అవును కదా అన్నాడు. నీడ ఏంటి? నీడేంటండి? ఒక వాస్తవాన్ని చెప్తున్నాడు ప్రపంచానికి. నీడ ఎలా వస్తుందని ప్రతి మనిషికి నీడ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఏమంటే వస్తుంది? శాస్త్రానికి కళ్ళు తెరిపించే వాస్తవమే. నీడ ఎప్పుడు వస్తుంది? ఒక సూర్యుని కాంతి వలన, ఒక చంద్రుడి కాంతి వలన మనకి నీడ ఏర్పడుతుంది. ఒక సూర్యుని కాంతి వలన, చంద్ర కాంతి వలన నీడ ఏర్పడుతుంది. ఒకనాడు కాలాన్ని కొలిచేటప్పుడు, ఒకనాడు సమయాన్ని కొలవాలంటే వారి పాదాలతో అడుగులు వేసి ఎన్ని అడుగులైతే అన్ని గంటలైంది అనుకునే వాళ్ళ పూర్వీకులు. టైం లేనప్పుడు వాచింగ్ లేవు, కాలం లేదు కనుక ప్రేమైన వాళ్ళ నీడను బట్టి అందుకే 10 మెట్లు ముందుగా నడిచినది, 10 మెట్లు వెనక్కి దేవుడు తెచ్చినప్పుడు ప్రేమైన వాళ్ళరా మరి 10 మెట్లు ముందునకు నడుచును కదా. నీడ ఎవరికైనా కాలం పొందుకుపోయే కొద్దీ, సమయం అయ్యే కొద్దీ, అయితే దేవుడు 10 మెట్లు వెనకకు నడిచిన నెలలో నమ్ముతా అంటే అవును నమ్ముతానన్నాడు అని 10వ వచనం. అందుకు హెజ్కియా ఇట్లా నన్ను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పమే గాని అది బలమే గాని 10 మెట్లు ఎలా కుదురుతుంది? 10 మెట్లు అని చెప్పు, అల్పమే గాని నీడ 10 గడులు వెనకకు నడుచుట చాలును. వెనక్కి నడిస్తే చాలు. మొదటి ఏంటి? కాలము 10 మెట్లు ఎదిగి వస్తే చాలు అని చెప్పినటువంటి వాళ్ళ 11వ వచనం. ప్రవక్తకు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోనట్లు చేసేను. కాలం గడియారం చెప్తున్నాడు చూడండి. ఆహాజు గడియారము ఎలా ఉందంటే, ఒక రోజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందుకు నడిచినటువంటి ఆ రోజుల్లో రాజు దేనిని బట్టి కాలాన్ని కొలిచాడు, దేనిని బట్టి సమయాన్ని కొలిచాడు అని మాట్లాడడానికి ప్రేమైనటువంటి ఒక రాజ్య పరిపాలనలు ప్రజలకు
కాలాన్ని, సమయాన్ని చూపించటానికి, చెప్పటానికి ఆయన ఏం చేశాడంటే, ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనక్కి నడిచేటట్టు దేవుడు సూచన చూపెట్టాడు. ఎవరికి? ఇది చూడు, ఈ సూచన చూసి నువ్వు నమ్ము దేవుడిని, నీకు దేవుడు స్వస్థపరుస్తాడన్నటువంటి విషయాన్ని మరి దృఢపరిచినట్టుగా అది మరి అక్కడ ఉన్న అవిశ్వాసంలో మరి దృఢపరిచిన విశ్వాసాన్ని పెంపొందించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఆహాజు గడియారము పలక మీద అన్నాడా? ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి వెళ్ళినటువంటి నీడను 10 మెట్లు వెనక్కి నడిపించాడంటే ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతకి దీన్ని బట్టి మామూలు ఆది కాలం నుండి కాలాన్ని పరిచాడు. బైబుల్ ఎప్పుడో చెప్పింది వేశాడు. బైబుల్ ఎప్పుడో చెప్పింది 9వ క్రీస్తు శకం 9వ శతాబ్దంలో గడియారం మనిషి తయారు చేసుకున్నాడు. 9వ క్రీస్తు శకం 9వ శతాబ్దంలో మానవులు గడియారం తయారు చేసుకున్నాడు సమయాన్ని కొలుచుకోవటానికి. ఒక నిమిషం ఈ ఆహాజు గడియారమును మనం చూడగలిగితే మరి నిజంగా ప్రేమైన ఒక నేను అది కూడా స్క్రీన్ షేర్ చేసి పెట్టాను. కానీ మనకు వీలైతే భవిష్యత్ కాలంలో ఒక మంచి టీవీ, ఒక మంచి మరి ఒక స్క్రీన్ మనం ఏర్పరచుకుంటూ ఒక్కొక్క దాన్ని ఎలా ఆ రోజుల్లో వాళ్ళు తయారు చేస్తారు. మరి ఆహాజు గడియారము కనుక ఎలా ఉందంటే సుమారుగా మరి నిమిషాలు, ఒక సెకండ్లు, ఎన్ని సెకండ్లు అయితే ఒక నిమిషం? 60 సెకండ్లు అయితే ఒక నిమిషం. ఇలా 60 నిమిషాలు అయితే ఒక గంట. ఇలా మన గడియారంలో చూడండి, ఇప్పుడున్న గడియారంలో కూడా మనకి ఎన్ని 24 గంటలు అనేటువంటి కంప్యూటర్ టైంలో మనకి రైల్వేలో దొరుకుతుంది తప్ప మనకు వాస్తవంగా శ్రీకారంతో ఉన్న ఆకారంలో టైంను సూచించేది 12 గంటలే చూపిస్తుంది. 12 గంటలే సూచిస్తుంది. కనకప్రమైనటువంటి వాళ్ళ ఆహాజు గడియారపు పలక మీద ఉన్నటువంటి నీడ ఒక యంత్రాన్ని పెట్టాడంట ఆహాజు అప్పట్లోనే గడియారముకు సూచనగా. కనకప్రమైన వాళ్ళ మనిషి ఆవిష్కారాలను మనం 20 సంవత్సరాలను లెక్కించడానికి ఎలా లెక్కిస్తున్నాడు, మనిషి ఎలా లెక్కిస్తున్నాడని మనం ఆలోచన చేయగలిగితే సెకండ్లో కూడా జ్ఞానము లోకములు జ్ఞానం డెవలప్ అయిపోయిన తర్వాత మానవులు మేధస్సులు ఇంకా పెంపొందించుకున్న తర్వాత సెకండ్లు కూడా కాలంలో వ్యర్థం చేయటం లేదు. సెకండ్ చెబుతూ ఉన్నాడు, నిమిషాలు చెబుతూ ఉన్నాడు, గంటలు చెబుతూ ఉన్నాడు. ఇలా నిమిషాలు 60 సెకండ్లు అయితే ఒక నిమిషం, ఇలా 60 నిమిషాలు అయితే ఒక గంట, ఇలా 12 గంటలు 24 గంటలు అయితే ఒక ధ్యానం. దీన్ని బట్టి మానవుడు కాలాన్ని కొలుచుకోవడానికి మీకు తెలియాలని చెప్తున్నాను. దీన్ని బట్టి మానవుడు కాలాన్ని కొలిచాడు. సూర్య చంద్ర నక్షత్రముల సూచన, ఆ సూచన నీడ మనం ఇంకా గూగుల్ సెర్చ్ చూడగలిగిన వాళ్ళ ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి. నీళ్లను ఒక గుడ్డిలో నింపి ఆ నీళ్లను మరి నీడ లేని దినాల్లో అంటే వర్షాకాలం ఎలా కొలిచాలి? కొన్ని దేశాల్లో సూర్యుడే అలా ఉదయిస్తాడు, వెళ్ళిపోతాడు. కొన్ని దేశాల్లో చూడండి, మీరు గూగుల్ కూడా చూస్తే కొన్ని దేశాల్లో మరి సూర్యుడు అలా ఉదయిస్తాడు. కొన్ని దేశాల్లో పగలైనది కానీ సూర్యుడు ఉన్నట్టుగా అలా ఊపిపొడుస్తున్నట్టుగానే ఉంటాడు, ఇలా మళ్ళీ అస్తమిస్తున్నట్టుగానే చంద్రుడు ఉంటాడు. మరి వీళ్ళు కాలాన్ని ఎలా కొలవాలి, సమయాన్ని ఎలా కొలవాలి అంటే ప్రియమైన వలన వీటి నుండి మానవుడు కాలాన్ని లెక్కించుకోవడానికి మళ్ళీ సూర్య చంద్రులు అయితే సూర్య చంద్రుల గమ పరిగ్రమమును బట్టి మానవుడు ఒక బుడ్డిలో నీళ్లు పోసి ఆ బుడ్డి కింద ఒక ఖాళీ బుడ్డి, పైన ఒక పెద్ద బుడ్డి, ఈ బుడ్డి నుంచి ఒక్కొక్క చుక్క సెకండ్ల రూపంలో చూడండి, మీరు పొడి చూసి ఒక్కొక్క చుక్క ఒక సెకండ్ చుక్క, ఒక సెకండ్ చుక్క, ఒక సెకండ్ చుక్క, ఇలా 60 సెకండ్లు 60 చుక్కలు పడితే ఒక నిమిషం. ఇలా నిమిషాలు కూడా మరి దానితో పాటు ముళ్ళు తయారు చేసుకున్నాడు మనిషి కాలాన్ని కొలవడానికి. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ బైబుల్ మత పుస్తకమా? ఇప్పుడు చెప్పండి, బైబుల్
మత పుస్తకమా? కాదు ప్రేమైనటువంటి వారు. శాస్త్రవేత్తలే బైబిల్ దగ్గరకు వచ్చి శాస్త్రవేత్తలు ఏమన్నారు తెలుసా? సూర్య చంద్రుల కాంతి వలన, నీడ వలన సమయాన్ని మొట్టమొదట మానవుడు కలవడం నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు అని చెబుతున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళ శాస్త్రం. కనుక శాస్త్రము చెప్పకముందే దేవుడు చెప్పాడా లేదా? ఇదిగే ప్రవక్త విషయంలో మరి యేషయ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడంటే ఎప్పుడు క్రీస్తు శకం 9వ శతాబ్దంలో మానవుడు ఒక గడియారాన్ని, ఒక క్యాలెండర్ ని, సమయం, గడియలు, దినాలు అన్నింటినీ లెక్కించుకోవడానికి 9వ శతాబ్దంలో క్రీస్తు శకం మానవుడు వెలుగులోకి వస్తే క్రీస్తు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త యేషయ గారి ద్వారా ఈ మాట చెప్పాడు దేవుడు. ఆ గడియారపు ముళ్ళు, నీడ అంటే ఆ ముళ్ళు దేన్ని బట్టి నడుస్తుంది? నీడని బట్టి కాలాన్ని సూచిస్తుంది అని మనం తెలుసుకోవాలి ప్రేమైనటువంటి వాళ్ళ. కనుక సమాజంలో బైబిల్ని నమ్మేవారు ప్రపంచంలోని శాస్త్రం కూడా మోకరించాల్సిందే. శాస్త్రం కూడా ఎవరి దగ్గర మోకరించాల్సిన? బైబిల్ దగ్గర. కనుక అలాంటి ప్రయోగాలు ఈ రోజుల్లో మనకి ఇంత సూర్యచంద్రులు ఉదయించాలని దేవుడు పనిచేస్తున్నాడు, ఎప్పుడు కూడా పనిచేస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. భూమి 1 గంటకు 1,11,600 కిలోమీటర్లు సైంటిఫికల్ గా 1 గంటకు భూమి ఎంత స్పీడ్ గా తిరుగుతుంది? 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుందంటే ఈ భూమి మరి 1 గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగం భూమి మీద మానవుడు ఏ కనుగొన్నాడు? ఎంత స్పీడ్ తో? 500 కిలోమీటర్ల గంటకు వెళ్ళే రాకెట్లు సైతం సిగ్నల్ అందక అక్కడక్కడ పడిపోతున్నాయి. అర్థమవుతుందా? విమానాలు కానీ అలాగనే ర్యాకెట్స్ కానివ్వండి, ఎన్నో 500 కిలోమీటర్లు, ఇప్పుడు ఇంకా లేటెస్ట్ జ్ఞానం 1500 కిలోమీటర్ల వేగంతో కనుగొంటున్నారే కానీ ఇంకా సక్సెస్ కాలేదు మానవుడిగా. అయితే ప్రేమైనటువంటి వాళ్ళ కొన్ని 1,11,600 కిలోమీటర్లు 1 గంటకి దేవుడు భూమిని తిప్పుతున్నందువలననే తిరుగుతుంది భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ మధ్య ఎవరు తిరుగుతున్నారు? సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తన చుట్టూ తాను తిరుగుతున్నాయి, కాలాలు లేవు. కనుక ప్రేమైనటువంటి దేవుని వల్ల ఇంత వేగంతో తిరుగుతున్నాయి భూమి మీద. మనం అనుకుంటున్నాం మనంత దరిద్రులు ఎవరు లేరు, మనం అనుకుంటున్నాం పగలు రేపు వెళ్దాం ఉంటాం, రేపు వెళ్దాం లేదు, 1 గంట తర్వాత వెళ్తాం, గంట రావాలన్నా, 1 నిమిషం వెళ్తాం, 1 నిమిషం రావాలన్నా, 1 రోజు రావాలన్నా, 1 వారం రావాలన్నా, ఇలా 1 నెల రావాలన్నా, మరి సంవత్సరం రావాలి అంటే ఎవరు పనిచేస్తున్నారని మన వరకు ఇప్పుడు కూడా ఎవరు పనిచేస్తున్నారు? ఆయన కొనుక నిద్రపోక ఆయన ఈ విశ్వావిషయంలో ప్రతి క్షణం ఆయన కొనుక నిద్ర లేకుండా పని చేస్తున్నాడు దేవుడు. పని చేయకపోతే ఇదంతా జరగదు. నేను వచ్చిన తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేయకపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళు క్లీన్ చేయడం వల్ల కూడా ఇది ఎదురు ఏమవుతుందా? కాదు కదా ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుడు పని మనం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలి. దీన్ని బట్టి మనకి పాఠం సృష్టిని, అందుకే అన్నాడు రోమిలకు రాసినటువంటి పత్రికలు అన్నాడు 1:20 నుంచి మనకు అక్కడ ఆయన జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన నీకు తేటపరచబడతాడు. ఆయన ఎంత కష్టం చేస్తున్నాడు, ఎంత గొప్పవాడు అంటాడు. సృష్టిని చూసి నేర్చుకో పాఠం, మనిషిని చూసి